ఇక ఈ మధ్య వర్షాకాలంలో ములుగు, ఏటూరు నాగారం దగ్గర భారీ టోర్నడో వచ్చింది. దాదాపు 50,000 చెట్లు నేలకొరిగాయి. వాతావరణ మార్పుల వల్లే ఇలా జరిగిందని నాడు అధికారులు చెప్పారు. ప్రస్తుతం ములుగు కేంద్రంగానే భూకంపం తీవ్రత ఎక్కువగా నమోదైంది. ఇక డ్యాంలు, మైనింగ్, కొన్నిసార్లు అణు పరీక్షల వల్ల కూడా స్వల్ప భూకంపాలు వస్తాయి. అయితే నిజానికి తెలుగు రాష్ట్రాల్లో భూకంపాలు వచ్చే ప్రమాదం చాలా తక్కువనే చెప్పాలి. భూకంప కేంద్రాలను సెస్మిక్ జోన్లుగా విభజిస్తారు. తెలంగాణ, ఏపీలోని చాలా ప్రాంతాలు జోన్ 2లో ఉంటాయి. జోన్ 2 అంటే తక్కువ ప్రమాదం ఉన్న ప్రాంతాలని అర్థం. జోన్ 5లో ఎక్కువగా భూకంపం ముప్పు ఉన్న ప్రాంతాలు ఉంటాయి. అయితే ఏపీలోని పలు ప్రాంతాలు జోన్ 3లో ఉన్నాయి. అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం, మచిలీపట్నంతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి పరివాహక ప్రాంతాల్లో భూకంపం వచ్చే రిస్క్ కాస్త ఎక్కువ. 1969 జూలై 23న రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో నమోదైంది. ఈ ప్రకంపనలు విజయవాడ, గుంటూరు ప్రాంతాలను తాకాయి. అయితే ఎక్కువ నష్టపోయింది మాత్రం మచిలీపట్నమే. ఒక్క మచిలీపట్నంలోనే 50 మందికి పైగా ప్రజలు ఈ భూకంపం కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. చాలా ఇళ్లు కూలిపోయాయి. మచిలీపట్నం ప్రాంతంలో వ్యవసాయ భూములకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ భూకంపం గోదావరి నది పరివాహక ప్రాంతం, బెంగాల్ బేసిన్ సమీపంలో ఉన్న ప్లేట్ కదలికల కారణంగా సంభవించింది. 1969 భూకంపం మిగిల్చిన పాఠాలు భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చాయి. ఇక అప్పటి నుంచి ఈ స్థాయిలో భూకంపాలు తెలుగు రాష్ట్రాల్లో నమోదు కాలేదు.